హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. అందరు బాగున్నారా అండి? నా వీడియోలు చూస్తున్నారా? కొత్త వాళ్ళైతే నా వీడియో చూసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా అండి? ఇవాళ మీకు నేను మంచి బోటి కర్రీ చూపిస్తున్నాను. టేస్టీగా తొందరగా ఏ విధంగా అవుతుందో చూపిస్తున్నానండి. నేను ఏ విధంగా చేస్తున్నా నా ఫుల్ వీడియో చూసుకుంటే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఇంకా మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, ఓకేనండి? ఇది 1 కేజీ బోటి అండి. మొత్తం క్లీన్ చేసేసుకొని వేడి నీళ్ళలో పసుపు, కొద్దిగంత ఉప్పు, ఇంకా కొంచెం స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 లవంగాలు, ఇంకా ఒక పట్టా వేసేసి బాయిల్ చేసేసుకున్నానండి. ఇది వేసి మంచిగా ఒక 10 మినిట్స్ దాకా బాయిల్ చేసేసుకొని నీళ్ళన్నీ తీసేసి కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఇది లేకుంటే కసువాసన వస్తుంది. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసేసుకొని పట్టా, లవంగా, ఇలాచి, సాజీరా ఇవన్నీ వేసేసుకోవాలా. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. మీరు కారం ఎంత తింటారో ఆ ప్రకారంగా వేసుకోండి. ఇది ఘాటు ఉంటేనే బాగుంటుందండి. కానీ ఆ విధంగా బాయిల్ చేస్తే ఎటువంటి వాసన ఉండదు. ఉల్లిగడ్డలు కూడా వేసేసుకున్నాక ఒక టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు తగినంత వేసేసుకోవాలి. అది కూడా వేసేసుకొని కలిపినాక బోటి కూడా వేసేసుకొని కలుపుకొని ఇది ఒక 5 మినిట్స్ దాకా ఆయిల్లో ఫ్రై కావాలండి. అది ఫ్రై అయినాక దాంట్లో కారం తగినంత కారం, ధనియాల పొడి వేసేసుకోవాలి. అది కూడా కలిపేసుకోవాలండి. మంచిగా ఆయిల్లోనే అండి, నీళ్ళు పోయేది ఇప్పుడే మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలా. మంచిగా కొత్తిమీర, పుదీనా మంచిగా వేసుకోవాలండి. దీనికి మంచిగా అంటే వాసన, కొంతమందికి ఎంత కడిగినా వాసన అంటారండి. ఈ కొత్తిమీర, పుదీనా వల్ల మనకు ఫ్లేవర్స్ మంచిగా టేస్టీగా అనిపిస్తుంది. ఇదండి. తర్వాత మంచిగా ఫ్రై అయినాక దీంట్లో ఒక 2 కప్పుల నీళ్ళు పోసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలండి. నేనైతే 5 విజిల్స్ పెట్టినాను. మీ కుక్కర్లో ఎట్లా ఉంటుందో తెలియదు, మీ ప్రకారంగా పెట్టుకోండి. ఇదండి 5 విజిల్స్ అయిపోయినాక తీసేసుకోవాలండి. మూత తీసేసుకొని ఇదండి ఇది సిమ్ పైన ఉడకనివ్వాలండి. దగ్గర కావాలా. చూసారా, ఉడికిపోయిందండి మంచిగా. అన్నీ ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయండి. మంచిగా అన్నీ ఈక్వల్గా సరిపోయినాయి అనమాట, ఘాటు అంతా. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ రసం వేసేసుకుందాము. నేను ఒక 2 నిమ్మకాయలు వేసినానండి. మంచిగా పుల్లగా టేస్ట్ బాగుంటుంది. ఇదండి కలిపేసేసి తీసేసుకోవడమే, అంతే. రెడీ అయిపోయింది, బోటి కర్రీ రెడీ అయిపోయింది. మీరు నా వీడియో చూడండి, ఎంజాయ్ చేయండి. ఏ విధంగా చేసిందో మరి మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, ఓకేనా అండి? నా వీడియోలు చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేస్తలేరండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.